ఏం సార్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, మీ పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కానీ అన్నీ సాల్వ్ చేసుకోగలిగాము. సహజంగా మళ్ళీ ఓట్లు అడిగేటప్పుడు ఇవన్నీ చెప్పుకుంటాం. ముందు రాజశేఖర రెడ్డి గారు ఎడ్యుకేషన్గా రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, హెల్త్గా ఆరోగ్యశ్రీ ఇచ్చారు. మీరేంటి కొత్తగా ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారు పెట్టింది తక్కువ జబ్బులకి వైద్యం అందించేటువంటి కాన్సెప్ట్ ఆయన స్టార్ట్ చేశారు. ఇప్పుడు అయ్యే ఉంచారా మార్చారు, కొత్తగా చేశారు? దానికి యాడ్ చేశాను. ఏం చేశారు? 10,000 విలేజ్ల్లో హెల్త్ క్లినిక్స్ నిర్మిస్తాం. అసెంబ్లీలో ఈ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఈవెన్ అపోజిషన్ వాళ్ళు కానీ ఎందుకు ఇట్లా దరిద్రంగా మాట్లాడుతూ ఉంటారు? వినటానికే బాధేస్తుంది. టీవీల్లో వస్తుంది, లైవ్ వస్తుంది. వాడు వీడు అని ముఖ్యమంత్రిని వాడు అంటారు, అపోజిషన్ వాడిని వాడు అంటారు. ఇవన్నీ ఒక మర్యాద లేకుండా మాట్లాడతాం, అంత అసభ్యకరంగా బూతులు తిడతాం. మీరు చీఫ్ విప్గా మీ పార్టీ వాళ్ళు మీరు ఎప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేయలేదా? ఇప్పుడు మీకు జలుబు చేసిందో జ్వరం వచ్చిందో అనుకోండి, మీరు వీళ్ళతో టెస్ట్ చేయించుకుంటారా, లేకపోతే మీరు మళ్ళీ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటారా? 100% ఇమీడియట్గా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ చెప్పారు, హెల్త్ చెప్పారు, రైతులకి ఏం చేస్తున్నారు? ఏ గవర్నమెంటు ఎప్పుడూ చేయనటువంటి పాలసీ, రకరకాల పట్టా భూములుగా, చుక్కల భూములుగా, ఇనాం భూములుగా. కానీ ఇది ఏది మీ సొంతం కాదు కదా, ప్రజల డబ్బులే, ట్యాక్సులు కట్టిన డబ్బులే కదా. ఎందుకు ప్రతిదానికి మీ పేరు పెట్టుకుంటారు? ప్రతి స్కీమ్ మీద జగనన్న పర్వతం, జగనన్న ఇళ్ళు, జగనన్న లేకపోతే రాజశేఖర్ వైఎస్ఆర్ రాజన్న ఇళ్ళు ఇట్లా పేర్లు పెడతాం. ఇట్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ. మీ జేబులో నుంచి ఎవరో ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వం డబ్బే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రభుత్వం డబ్బే, రాజశేఖర రెడ్డి ఏ గవర్నమెంట్లో అయినా ప్రభుత్వం ఉంటే ప్రభుత్వంతో పాటు ప్రజల డబ్బే, ప్రభుత్వ డబ్బులే ప్రజలు ప్రభుత్వం డబ్బు. ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టుకోవట్లా, పిఎం యోజన, పిఎంఓ, పిఎంఏ అంటున్నట్టే సీఎం అది సీఎం ఇది అని పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు. మీ పేరే ఎందుకు పెట్టుకోవాలి? అంటే ఇప్పుడు అదే అనేదండి. ఇప్పుడు మీరు ఉదాహరణగా అన్నారు, ఇప్పుడు మోదీ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజెంటేషన్ ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్గా పెట్టి ప్రతి సచివాలయానికి సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ కార్యక్రమం కింద పెట్టింది. కార్యక్రమంగా పెడుతున్నారు కానీ ఆయన పేరు పెడతలేదు, మోడీ అని పెడతలేదు. మీరు ఎంతవరకు నమ్మకంగా ఉన్నారు గెలుస్తామని? చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఊహించిన దానికన్నా మంచి పరిపాలన అందించాలన్నటువంటి భావన. సో నమస్కారం ప్రసాద్ రాజు గారు. నమస్కారం. బాగున్నారా? ఏం సార్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, మీ పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? సహజంగా ఎలక్షన్ ముందర రకరకాల కామెంట్స్ ఉంటాయి. ఈ 4.5 సంవత్సరాల పరిపాలన ప్రజలు ఖచ్చితంగా బేరీ చేసుకుంటారు. ఈ 4.5 సంవత్సరాల మేము కూడా కొంత సాటిస్ఫికేషన్, పబ్లిక్కి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కానీ అన్నీ సాల్వ్ చేసుకోగలిగాము. 2 పబ్లిక్కి సాచురేషన్గా అందించగలిగాము అన్నటువంటిది మేజర్ పార్ట్. సహజంగా మళ్ళీ ఓట్లు అడిగేటప్పుడు ఇవన్నీ చెప్పుకుంటాం. ప్రతిపక్షాలు అయితే విమర్శించడం కామనే కదా. అల్టిమేట్ డెసిషన్ ఇన్ పబ్లిక్. మీరు ఎంతవరకు నమ్మకంగా ఉన్నారు గెలుస్తామని? అంటే గెలిపోవటంలో అన్నీ చూస్తున్నాం సార్. నేను అప్పుడే రేపు 6th టైం గెలిచాము, ఓడాము. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నాము, గవర్నమెంట్ లేనప్పుడు కూడా ఉన్నాము. కానీ ఒక ముఖ్యమంత్రిగా డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్, చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఊహించిన దానికన్నా మంచి పరిపాలన అందించాలన్నటువంటి భావన కూడా ఉండేటువంటి మాలాంటి వాళ్ళ అభిప్రాయం. ఏంటి డిఫరెంట్ పరిపాలన అంటే, ఏదో ఓట్ల గురించి లేదా ఆ టెంపరీ కాన్సెప్ట్ తోటి కాకుండా ఒక విజన్ తోటి పరిపాలనలో ఒక విజన్, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ కాన్సెప్టే డిఫరెంట్.
ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కాన్సెప్ట్. అవును. అలాగే ఇంకొక విజన్ నేను లాంగ్ టైం ఒక కుటుంబం నిలబడగలేటువంటి లాంగ్ టైం విజన్. హెల్త్ ఏ ప్రభుత్వంలో చేయలేనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఉమ్. ఎడ్యుకేషన్ ఆ కుటుంబం యొక్క ఫ్యూచర్ని నిర్దేశించేటువంటి కాన్సెప్ట్. ఎట్లా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎడ్యుకేషన్కు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, హెల్త్కు ఆరోగ్యశ్రీ ఇచ్చారు. మీరేంటి కొత్తగా ఏం చేసి స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి అయ్యి ఉండొచ్చు, కానీ దాని ఇంప్లిమెంటేషన్లో గత ప్రభుత్వాల్లో వెనకబాటుతనం ఉంది. అవును, ఇప్పుడు అయ్యే ఉంచారా మార్చారు, కొత్తగానే చేశారు? దానికి యాడ్ చేశాను. ఏం చేశారు? ఒక రెట్టు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే, ఉదాహరణకి ఆరోగ్యశ్రీ మీరు అన్న కాన్సెప్ట్, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టింది తక్కువ జబ్బులకి వైద్యం అందించేటువంటి కాన్సెప్ట్ ఆయన స్టార్ట్ చేసేది. కానీ ఈ రోజున 10 రెట్లు ఆయన 300 చిల్లరతో స్టార్ట్ చేస్తే ఇవాళ 3500 చిల్లర జబ్బులకి దాన్ని పెంచటమే కాదండి, దానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు 10,000 విలేజ్ల్లో హెల్త్ క్లినిక్స్ నిర్మిస్తాం. ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఊరికి పేరు చెప్తున్నారా, పెట్టేశారు? ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దానికి 10,000 హెల్త్ క్లినిక్స్ ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయండి. నా కాన్స్టిట్యున్సీలో 45 గ్రామాలు, నా 45 గ్రామాల్లో హెల్త్ క్లినిక్ కంప్లీట్ అయింది. వాటిలో డాక్టర్లు, నర్సులు అందరూ ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, దానికి ఎక్విప్మెంట్స్ అన్నీ ఆ విలేజ్కి సంబంధించినటువంటి క్లినిక్స్ రెడీ చేసుకున్నాం. ఓకే. ఒక క్లినిక్ ఒకటే కాదు, నెక్స్ట్ స్టెప్ ఏరియా హాస్పిటల్స్, అవన్నీ వచ్చినాయి. హెల్త్ ఏరియా హాస్పిటల్ ఇప్పుడు సపోజ్ నా కాన్స్టిట్యున్సీలో 50 బెడ్స్ ఉండేవి గతంలో. ఇవాళ మేము 100 బెడ్స్ చేసి కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేసుకున్నాం. అలాగే 2 సబ్ సెంటర్స్ ఉండేవి, అడిషనల్గా ఇంకొక సబ్ సెంటర్ని తెచ్చి 2 మా ఏరియాలో విలేజ్ లెవెల్లో సబ్ సెంటర్స్ 2 ఇవ్వండి పిహెచ్సిలు. ఇప్పుడు మేము 4 చేసుకున్నాం, ఆల్రెడీ శాంక్షన్. అలా ఆ హాస్పిటల్స్ ఏరియాని పెంచటం, రేపు కోవిడ్ వచ్చినా కూడా ఇంకొకసారి దానికి సరైనటువంటి ఎక్విప్మెంట్ తోటి సంసిద్ధంగా ఉన్నాం. అదే కాదండి, ఇవాళ గతంలో 5 లక్షల వరకే పరిమితి ఉండేది ఒక హెల్త్కి సంబంధించి ఆపరేషన్ ఖర్చుల్ని. ఇవాళ దాన్ని 25 లక్షలు చేసి, అంటే మేజర్గా అంటే 25 లక్షల వరకు ప్రభుత్వమే ఏదన్నా వైద్యం చేయించడం అన్నది చిన్న కాన్సెప్ట్ కాదు. అలాగే ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేనటువంటి, అతను కూలి పనివాడు, ఆపరేషన్కి వెళ్ళాడు, ఆపరేషన్ వారం రోజుల్లో 10 రోజుల్లో పంపేస్తాడు. కానీ అతను 2 నెలలు ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకోవాలి, పోషణ లేదు. ఇవాళ 5,000 రూపాయలు రోజుకు వచ్చి 250 రూపాయలు అతన్ని పోషణకి దారి ఖర్చులు ఇచ్చి పోషణకి ఇస్తాం. ఇలాంటి కాన్సెప్ట్ హెల్త్ గురించి తీసుకున్నటువంటి సామాన్య ప్రజానీకంలో ఒక భయాందోళన ఉండేది. కరోనా వచ్చినా లేకపోతే ఏదైనా పెద్ద వైద్యం వచ్చినా పేదవాడు ఖర్చు పెట్టుకోవడానికి 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకోలేమే అన్నటువంటి ఆ బాధ నుంచి కనీసం ఇవాళ సార్ మేము కూడా మీరు ఆశ్చర్యపోతాం. ఎందుకనంటే ఓన్లీ ఇయే కాదండి, ఇప్పుడు హెల్త్ క్లినిక్ ఉంది, హెల్త్ క్లినిక్లో ఓన్లీ జ్వరము, బీపీ, షుగరు లేదు, 2 నెలలకు సరిపడా మందులు ఇస్తున్నాం. కానీ పెద్ద జబ్బు వచ్చినా కూడా స్పెషల్ డాక్టర్లను తీసుకెళ్ళి, టీంని తీసుకెళ్ళి నెలకు 2 క్యాంపులు ఆ క్లినిక్లో పెట్టి వారు ఎక్కడ బయట హాస్పిటల్కి వెళ్లకుండా ట్రీట్మెంట్ చేసేటువంటి విధానం కానీ లేదు. ఎవరన్నా బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తోటి ఇంటికి వెళ్ళి వైద్యం చేసేటువంటి కాన్సెప్ట్ కానీ ఇలాంటి చిన్న విధానం కాదండి. ఇలా ఎక్కడా కూడా ఎనీ స్టేట్ ఇంత పర్టికులర్గా హెల్త్కి మానిటరింగ్ చేసేది, ఖర్చు పెట్టేది, అడ్మిన్స్ చేసేది మీరు చూడండి. అది మేము సహజంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, అపోజిషన్ అయినా సరే, అది చేసే ప్రక్రియను ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఆ ప్రక్రియ బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జబ్బు చేసింది, మీరు ఆ హాస్పిటల్కి వెళ్తారా, హైదరాబాద్ వెళ్ళి అపోలోలో చేరతారు అంటే ఇప్పుడు అదే అవేర్నెస్ చాలామంది. ఇప్పుడు సహజంగా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు
స్టేట్ వైడ్ చాలా తక్కువ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఉండేయండి. ఇప్పుడు మేము ఇక్కడ ఏదన్నా ఇబ్బంది వస్తే ఆరోగ్యశ్రీ చేయించుకోవాలంటే హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి పెద్ద సిటీల్లోనే అది కాదు నా పాయింట్, అది కాదు. ఇప్పుడు మనకి నేను స్టాండర్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ మీరు చెప్పే హాస్పిటల్స్ మీరు అన్నీ కట్టించినవి ఉన్నాయి కదా, ఆ స్టాండర్డ్ ఆ పేదవాడే వెళ్ళొచ్చా, మీరు కూడా వెళ్తారు, మీరు వెళ్ళి చేరతారా? ఇవాళ 86% ఆరోగ్యశ్రీలో కవర్ అయిపోతుంది. కవరేజ్ కాదు సార్, కవరేజ్ కాదు, నేను అనేది కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను డాక్టర్ని పెట్టాను సార్, ఇప్పుడు నాకు ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు నమ్మకాలు ఉండేవి కాదు, వెళ్తానికి భయపడేవాళ్ళం. దీంట్లో మీరు అడిగిన దాంట్లో ఒక్క గవర్నమెంట్ హాస్పిటలే కాదు, ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో, సపోజ్ ఈ ఆంధ్రాలో ఏవైతే పెద్ద హాస్పిటల్స్ 100 హాస్పిటల్స్ ఉన్నాయి అనుకోండి సార్, ఈ 100 హాస్పిటల్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కింద తీసుకున్నాం గవర్నమెంట్. ఆరోగ్యశ్రీ కాదు, ఆరోగ్యశ్రీ సంగతి కాదు. నేను ఇప్పుడు విలేజ్ లెవెల్ హాస్పిటల్స్ ఇంటికి ఒక వైద్యుడు, ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు జలుబు చేసిందో జ్వరం వచ్చిందో అనుకోండి, మీరు వీళ్ళతో టెస్ట్ చేయించుకుంటారా, లేకపోతే మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటారా? అంటే నేను అనేది నమ్మకం కలిగిస్తాం కోసం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాం, గవర్నమెంట్ స్కూల్లో మేము ఫెసిలిటీస్ ఇచ్చామంటారు, మనము ఏ పబ్లిక్ స్కూల్లోనూ ఇంకో చోట చదివిస్తూ ఉంటాం. నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? మన పిల్లల్ని కూడా అక్కడ చదివిస్తే నమ్మకం కలుగుతుంది. అట్లాగే మనం హాస్పిటల్కి కూడా అట్లా వెళ్తే నమ్మకం కలుగుతుంది. అది చేస్తారా? 100%. ఇప్పుడు జనరల్గా మొన్న నా దగ్గర ఒక మంత్రి గారు, మేము ఇద్దరు కూర్చుని ఉన్నాం, ఒక మంత్రి గారు షిక్ అయ్యారు, చల్లబోయిన వేణుగోపాలకృష్ణ, రీసెంట్లీ 1 month బ్యాక్. ఇమీడియట్గా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రిమినరీగా అన్ని టెస్ట్లు అక్కడే చేయించాం. ఆయన ధైర్యంగా ఉన్నాడు గోపాల్ వేణు గారు, అయ్యో ఇక్కడ వద్దు నన్ను అలానే ఇంకా అంటే జనరల్గా ఇప్పుడు మీరు అన్నారండి, దీనికి అవేర్నెస్కి మొన్ననే 1 month బ్యాక్ ఆరోగ్య సురక్ష అని కార్యక్రమం పెట్టాం. చాలామందికి అసలు ఎన్ని జబ్బులకి వైద్యం అందిస్తున్నాం, ఒకవేళ మీకు ఎమర్జెన్సీ అయితే ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలి, మీకు ఖర్చు లేకుండా ఎలా వైద్యం చేయించాలి, ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్కి నువ్వు వైద్యం చేయించుకుంటున్నావో దాన్నే త్రూ గవర్నమెంట్ ద్వారా వెళ్తే నీకు ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో ఈ జబ్బులకి ఫ్రీగా వైద్యం చేస్తున్నారు, దీన్ని ఉపయోగించుకో. ఓకే. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, గతంలో అంతకుముందు గవర్నమెంట్లో శ్రీనివాస్ గారు ఉండేవారు, హెల్త్ మెడికల్ మినిస్టర్. ఆయనకి జబ్బు చేస్తే బెజవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి 1 week or 10 days ఆపరేషన్ కూడా చేయించుకున్నట్టున్నారు, మొత్తానికి అక్కడే ఉన్నారు. సో అది ఎందుకు ఆయన చేయటం అనేది పబ్లిసిటీయా లేకపోతే నమ్మకమా? అంటే ఆయన హెల్త్ డాక్టర్ అయ్యి, ఇంజనీర్ అయ్యండి, డాక్టర్, ఆయన పర్సనల్గా కూడా డాక్టర్, ఆయన వెళ్ళి హాస్పిటల్లో చేరారంటే కామన్ మ్యాన్కి ధైర్యం వస్తుంది. లేదంటే ఆరోగ్యశ్రీ ఉంది కదా, నన్ను అపోలోలోనే చేర్పించండి అని అడిగే పరిస్థితి ఉంటుంది. సో మన స్టాండర్డ్ ఆఫ్ ద హాస్పిటల్స్ పెంచుకుంటూ వెళ్తున్నామా లేదా అనేది నా పాయింట్ ఇక్కడ. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు ఆరోగ్యశ్రీలో చాలా తక్కువ హాస్పిటల్, ఓన్లీ కార్పొరేట్లకి వెళ్ళేవాళ్ళం ఉండే. ఇప్పుడు నర్సాపూర్లో, ఈ పట్టణంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ని తీసుకున్నాం. మేము మాట్లాడితే ఇక్కడ గమ్మున ఎక్కడికి వెళ్తామో ఆ హాస్పిటల్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కింద చేస్తున్నాం. అల్టిమేట్గా ఇప్పుడు యాక్సిడెంట్ అయిందండి, ఎమికల్ హాస్పిటల్కి వెళ్ళాలి. మేము ఇంతకుముందు రాజమండ్రి వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, ఆరోగ్యశ్రీలో లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మీరు అన్నట్టు ఇదొరకటి సందేహం, గవర్నమెంట్ హాస్పిటల్లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, ట్రీట్మెంట్ స్లోగా ఉంటుంది, ఎక్విప్మెంట్స్ లేవు, వైద్యులు లేరు అన్నటువంటి భావన గతంలో ఉండేదండి. ఇవాళ వైద్యుల రిక్రూట్మెంట్ విషయంలో కానీ అసలు ఇప్పుడు చాలామంది ఎంబీబీఎస్ చదువుకుని హాస్పిటల్ పెట్టుకునే కన్నా ముందర వచ్చి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వటానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, అంత శాలరీస్ ఆఫర్స్ ఇచ్చున్నారు. అందువల్ల ఇది వైద్య వృత్తి చేసేటువంటి ఏ డాక్టర్ని అడిగినా, లేదు దీన్ని ఉపయోగించుకునేటువంటి పేషెంట్ని అడిగినా, లేదు చూసేటువంటి మాలాంటి వారిని, చాలా ఇది ఒక పేదవాడికి, ఒక సామాన్య కుటుంబానికి ఈ ఆరోగ్యం పట్ల, వైద్యం పట్ల ఈ గవర్నమెంట్ దూరాలోచనతో చేసేటువంటి విధానం అడ్మినిస్ట్రేషన్లో పెను మార్పు. మరి ఎడ్యుకేషన్కి చేసామన్నారు, ఏం చేశారు? 2 ఎడ్యుకేషన్. మీరు ఇందాక అన్నారు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవటము, నాలాంటి వాడు చదివించడేమో. ఇవాళ ఒక ఉదాహరణ, గత 4 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ సిస్టంలోనే మార్పు తీసుకొచ్చాం. ఎలాంటి మార్పు అని అంటే, ఇంక
సాధారణంగా కార్పొరేట్ సెక్టార్ వచ్చాక అందరూ కూడా మనం పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో కాన్వెంట్స్లో మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలన్నటువంటి భావన. కూలి పని చేసుకునేవాడు కూడా కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి పిల్లల్ని చదివించుకోవాలి, ఏదో అప్పుడైనా చేసి అన్నటువంటి భావన ఏర్పడేది. అవును. అది ఆ కుటుంబానికి అడిగి తెలియకపోయినా ఆస్తులమ్మో ఆడన్ని విధాల కష్టమో నలిగిపోయో చదివిస్తున్నాడు. ఆ బర్డెన్ ఒక సామాన్య కుటుంబం 2 పిల్లల్ని కాన్వెంట్లో చేరిస్తే నెలకి సంవత్సరానికి 50,000 అండి ఖర్చు. 50,000 ₹1,00,000 మినిమం అతను 2 పిల్లలు ఉంటే కాన్వెంట్కి ఖర్చు పెట్టాలి. ఓన్లీ కాన్వెంట్ ఫీజులే కాదండి, వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు, షూలు, టైలు, పుస్తకాలు, లేదు ట్రావెలింగ్ అది ఆటోనా లేకపోతే ఏదో వ్యానా బస్సా పెట్టుకోవాల్సిందే. ఇంత ఖర్చు అవుతుంది. అటు సంపాదన ఎంత అండి? ఇప్పుడు వైట్ కార్డు హోల్డర్కి మినిమం 70,000 మొన్నటిదాకా 2010, ఇప్పుడు ఇవాళ అయితే 1,20,000. పేదవాడు 1,20,000 ఇన్కమ్ ఉంది. నువ్వు ₹1,00,000 పెట్టి పిల్లల్ని ఎలా చదివించగలవు? నీకు బర్డెన్ అవుతుంది. చదివించగలిగాడు అప్పులు చేసి చదివించాలి. లేదు చాలామంది ఇప్పుడు దాకా ఈ చదివించలేక పంపలేక పేదరికాన్ని పిల్లల్ని బడి మానిపించి 10th క్లాస్లోను 7th క్లాస్లోను కూడా బడి పొలం తీసుకుపోతే ఎందుకు? ఈ రోజున బయట కూలి పనికి వెళ్తే 600 700 వస్తుంది. అది చూసి వీడు నెలాదాయం క్యాలిక్యులేట్ చేసుకుని పిల్లవాడు మానేస్తే నా కుటుంబం పోషణ పెరుగుతుంది అన్నటువంటి ఆసక్తికి వెళ్ళేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇది గ్రాస్ రేట్లలో చూస్తున్నాం, స్లమ్ విలేజెస్లో చాలా. కానీ ఈ రోజున ఏదైతే ఆ ₹1,00,000 బర్డెన్ని ఈ గవర్నమెంట్ తగ్గించేయాలి, ఆ పిల్లవాడు చదువుకోవాలి కాన్సెప్ట్ అది. ఎల్కేజీ నుంచి తీసుకుంటే ఇంటర్మీడియట్ దాకా ఎవరైతే పిల్లలు చదువుతున్నారో ఆ తల్లికి ₹15,000 బడి మానిపించకుండా ఏదైతే కూలి పని ఆశిస్తుందో ఆ తల్లికి అకౌంట్లో 15,000 చొప్పున వేస్తున్నాం అమ్మఒడి. ఇది 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇదేంటి అటెండెన్స్కి లింక్ ఉంటుందా? పిల్లల అటెండెన్స్ బడికి వెళ్ళేటువంటి పిల్లలు అంటే దాంట్లో 100% ఈ అమ్మఒడి గురించే కాకుండా బడికి వెళ్ళేటువంటి పిల్లవాడు అంటే అతను మంచిగా చదివించడం కోసమే ఏదో ఈ పథకం ఇవ్వటం అంటే అట్లా కాదు. పథకంలో ఇప్పుడు ఈ మధ్యకి గతంలో పథకాలు వాడుకుంటూ ఉండేవారు, ఆ పథకం జరిగేది కాదు. అవునండి. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు పిల్లలు వెళ్ళటానికి దీనికి లింక్ ఏమన్నా పెట్టారా? ఆ తల్లికి భరోసాగా ఇవ్వటం గురించి ప్రేయర్. భరోసా కరెక్ట్ సార్, భరోసా కాదు నేను అడిగేది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు వెళ్లకుండా వీళ్ళు డబ్బులు 15,000 తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా వాళ్ళు మళ్ళీ రోడ్లు ఏమంటే తిరుగుతున్నారా అని. అంటే అలాంటి కాన్సెప్ట్ కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో సాధారణంగా హాజరు లిమిట్ కూడా చూస్తుంటారు. అది పెద్ద తక్కువ పర్సెంట్, ఎక్కడో 100కి అలాంటిది. కానీ ఉద్దేశం ఏంటి అని అంటే చదువుకోవాలి, కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలన్నదే కాన్సెప్ట్. అది ఇవ్వటమే కాదు, ఇవాళ స్కూల్లో ఏదైతే ఆశిస్తామో షూలు, పుస్తకాలు, యూనిఫామ్స్, టై, ₹1,600 కిట్, బ్యాగ్, ఓకే, న్యూ బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ మొత్తం అతనికి కావాల్సినటువంటి సామాగ్రి ఇస్తాం. 8th క్లాస్ వస్తే నిన్నే జగన్ గారు పుట్టినరోజున 36,000 ఖరీదైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ట్యాబ్స్ ఇస్తున్నాం. ఆ ట్యాబ్ వాల్యూ 17,000 18,000, దానికి కావాల్సిన ₹30,000. అంటే కొత్త టెక్నాలజీ తోటి వాళ్ళు చదువుకోవటానికి. ఓకే, వాళ్ళు స్కూల్కి వెళ్తే ఏదైతే మనం కాన్వెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ కార్పొరేట్ ఉంటుందో అలా ఉన్నటువంటి టోటల్ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్సా, యూపీ స్కూల్సా, హై స్కూల్సా మొత్తం రీమోడల్ చేస్తాం. కార్పొరేట్ స్కూల్లో బెంచెస్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, కరెంట్ కానీ, గతంలో ఎక్కడ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్, టాయిలెట్స్, గతంలో లేడీస్ 10th క్లాస్ వస్తే లేడీస్కి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున గర్ల్స్ టాయిలెట్ వేరు, జెంట్స్ బాయ్స్ టాయిలెట్స్ వేరు. అలా న్యూ మోడల్గా మ్యాక్సిమం అండి. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇవాళ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ వేకెన్సీ లేదని బోర్డులు పెడుతున్నాం. గ్రాడ్యువల్గా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరిగింది గ్రాఫ్. స్టూడెంట్స్ జాయినింగ్స్ 3 ఏళ్ళలో చాలా మార్పు చూసుకుంటాం. చాలామంది కాన్వెంట్లు మాన్పించేసి ఈ ఎలిమెంటరీ స్కూల్, యూపీ తల్లిదండ్రులు వచ్చి చూసి వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా పెట్టున్నాం.
అది ఓపెనింగ్ అయినప్పుడు ఎలాంటి అట్మాస్ఫియరు, ఎలాంటి ఖర్చు పెట్టి నాడు నేడులో తయారు చేసి ఉన్నాం. కాంపౌండ్ వాల్స్ గతంలో ఉండే కాదండి, టాయిలెట్స్, కిచెన్ షెడ్స్ అని ఇంతలా ఎక్విప్మెంట్ నాడు నేడులో బాగా చేసి ఉన్నాం. 3 సంవత్సరాలు కాన్సెప్ట్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ ఇయర్కి వచ్చున్నాం. ఈ సంవత్సరంతో టోటల్ 100% నాడు నేడులో స్కూల్స్ అన్నీ. అదే కాదండి, మళ్ళీ ఇంక పై చదువులు ఇంటర్మీడియట్ దాటింది, ఆటోమేటిక్గా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు కొన్నిటికే ఉండేవి. ఈ రోజున మ్యాక్సిమం తల్లి అకౌంట్లో వేసి మళ్ళీ మిస్యూజ్ కాకుండా ఆ డబ్బు తల్లి చేత కట్టిస్తున్నాం ఫీజు. హాస్టల్లో ఉంటే హాస్టల్ చదువులు కూడా తల్లి అకౌంట్లో వేసి విద్యా దీవెన, వసతి దీవెన, ఈ 2 కూడా పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్నాం. అంటే అంతకుముందు డైరెక్ట్ కాలేజీకి కట్టేవారు కదా, ఇప్పుడు తల్లికి ఇవ్వటంలో తేడా అవసరం ఏంటి? అంటే అది మిస్యూజ్ అవుతుందండి. డైరెక్ట్ కాన్సెప్ట్ కొంతమంది ఎంత ఫీజు కడుతున్నామో, ఎంత పడుతుందో, కొన్ని కాలేజెస్ ఫీజులు మీరే ఫైన్ చేస్తారు, గవర్నమెంటే కదా 30,000. అంటే అలా అని కాదు, కొన్ని ఉన్నాయి. కొన్ని ఈ ఫీజు సరిపోదు, మీరు కొంత యాడ్ చేయండి, గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఇలాంటివి ఉండి ఇప్పుడు అలాంటివి లేకుండా డైరెక్ట్గా తల్లి చేత ఫీజు ఎంతో తల్లి చేతే కట్టిస్తాం. అవును, ఆవిడ కడతారని గ్యారెంటీ ఏంటి దానికి? ఇప్పుడు నాకు ఇచ్చారు డబ్బులు, నేను కట్టాలి కదా, వాళ్ళని చదివించాలి. చదివించకపోతే ఎవరైతే ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారో వాళ్ళకే కదండి ఆ డేటా. క్రాస్ చెక్ ఉందా? ఆ డేటా అంతా మా దగ్గర ఉంటుంది కదా, గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళు ఆ డేటా ఉంటుంది. అంటే కాన్సెప్ట్ వచ్చి ఏదైనా మంచి చదువుకోవాలి. అందువల్ల ఎప్పుడైతే ఈ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పై లెవెల్ దాకా ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు చేసామో ఆటోమేటిక్గా, మీరు ఇందాక అన్నారు 4 సంవత్సరాల క్రితం స్టేట్ 10th క్లాస్ ఫస్ట్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో విద్యార్థి ఉండేవాడు. గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఈ 4 సంవత్సరాలు చూడండి, ఈ 3 years గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులే స్టేట్ ఫస్ట్ సెకండ్ వచ్చింది. అంటే ఆ వ్యవస్థలో మార్పు చేయటం వల్ల సాధారణంగా ఓట్ల గురించి ఆలోచించే వాళ్ళు అయితే టెంపరీ 5 ఏళ్ళకి ఆడు ఓటేస్తాడా లేదా అన్నది చూస్తాం. కానీ ఇవాళ పిల్లోడికి పెట్టుబడి ఆడు ఎప్పుడు ఓటేస్తాడని జగన్ గారికి కాన్సెప్ట్ అది కాదు, ఓటు కాదు కాన్సెప్ట్. ఆ విద్యా వ్యవస్థలో ఇవాళ వచ్చినటువంటి మార్పు, ఒక టీచర్ని అడగండి, వాడికి తెలుసు ఆ గ్రావిటీ ఏంటి, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, విద్యా వ్యవస్థలో మార్పు ఎలా వచ్చింది అన్నది ఆ గ్రావిటీ అని తెలుస్తుంది. ఇవాళ చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అది ఆ రిజల్ట్ ఒకవేళ టెంపరీగా కనిపించకపోవచ్చు, కానీ ఆడు చదువుకున్న తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆ ఇంట్లో పెట్టుకుంటాడు ఆడికి ఉద్యోగం వచ్చిన తర్వాత. ఇప్పుడు మీరు విప్ కదా, ఇక్కడ చీఫ్ విప్, మీరు చీఫ్ విప్. అసెంబ్లీలో ఇప్పుడు నేను అడిగితే ఈయన చెప్పారు, మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ వీటిని గురించి తక్కువను, ఎదుటి వాళ్ళని తిడతాని గురించి ఎక్కువ ఉంటే చాలా అసభ్యంగా తిడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాటిని కంట్రోల్ చేయరా మీరు? అంటే ఇదే ఇప్పుడు అసెంబ్లీలో ఇంతకుముందు పెద్దలు చదివినటువంటి ప్రసంగాలు లైబ్రరీలో కూర్చుని, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్యేలు క్లాసులు పెట్టున్నారు. ఎలా ఎమ్మెల్యే బిహేవ్ చేయాలి, ఎమ్మెల్యే విధి విధానాలు ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఏంటి, అసలు ఎవరెవరో ఏ డిపార్ట్మెంట్స్, మనం ఎలాగా ఐఏఎస్కి మనకి ఏంటి, ఇలాంటి అడ్మినిస్ట్రేషన్లో చాలా కోర్సులు పెట్టేవారు. అలాగే మేము ఏదన్నా మాట్లాడాలి అని అంటే సీనియర్స్ యొక్క స్పీచెస్ లైబ్రరీస్లో చదివేటువంటి అవకాశం కూడా ఈ రోజు వరకు ఉంది. కానీ కాలక్రమేణా అది ఎలా వచ్చింది అని అంటే, మేము ఉన్న ఒక 20 సంవత్సరాల్లోనే చాలా అసెంబ్లీలో చాలా పెను మార్పులు వచ్చినాయి వాస్తవంగా. ఎంతసేపు అసలు అడ్మినిస్ట్రేషన్ డైవర్ట్ చేసి పొలిటికల్లే టోటల్గా అసెంబ్లీ అంతా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు బయట పబ్లిక్ మీటింగ్లు ఎవరు లేని మాట్లాడినా మాకు ఎవరికి అబ్జెక్షన్ లేదు. బట్ అసెంబ్లీ అంటే ఒక దేవాలయం అంటాం కదా, అసెంబ్లీలో ఈ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఈవెన్ అపోజిషన్ వాళ్ళు కానీ ఎందుకు ఇట్లా దరిద్రంగా మాట్లాడుతూ ఉంటారు? వినటానికే బాధేస్తుంది. టీవీల్లో వస్తుంది, లైవ్ వస్తుంది, వాడు వీడు అని ముఖ్యమంత్రిని వాడు అంటారు, అపోజిషన్ వాడిని వాడు అంటారు. ఇవన్నీ ఒక మర్యాద లేకుండా మాట్లాడతాం, అంత అసభ్యకరంగా బూతులు తిడతాం. మరి మీరు చీఫ్ విప్గా మీ పార్టీ వాళ్ళు మీరు ఎప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేయలేదా? అంటే చూసుంటారు మీరు, ఎప్పుడూ కూడా జనరల్గా ప్రభుత్వం
చేసినటువంటి విషయాలన్నీ ఎవరు అడిగినా ప్రతిపక్షం అడగటానికి ఎందుకు సార్, మీరు చెప్పడం అని మీ బాధ్యత, మీరు చెప్పాలి. ఇప్పుడు నేను అడిగితే నిజం చెప్తున్నాను, నేను చాలా టీవీల్లో వాటిల్లో రోజు ఏదో మాట్లాడతాను, గత 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతా ఉన్నా. మీరు చెప్పేవి నిజంగా నాకు విన్నాను, చూచాయిగా విన్నా, జరిగింది అనేది నమ్మకం లేదు. అంటే మీరు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాను నేను. ఇదే అసెంబ్లీలో ఓ చంద్రబాబు నాయుడు గారినో, ఓ జనసేన పవన్ కళ్యాణ్ గారినో తిడతాం మానేసి చేసామని చెప్తే వ్యూవర్షిప్ తక్కువ ఉంటుందేమో, కానీ జనానికి అర్థమవుతుంది కదా, సామాన్యుడికి అర్థమవుతుంది కదా. చాలా ఎంతసేపు తిడతాం. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మాత్రం టాప్ సబ్జెక్ట్ ఉంటుంది, మిగతా అప్పుడు అంతా ఈ కేకలు పొలికేకలే ఉంటుంది. అది యాజ్ ఎ చీఫ్ విప్ మీకు బాధ ఇదా మీకు ఎప్పుడు అటువంటి? అంటే 100% మేము ఇదంతా కూడా కోరుకుంటాం, మంచి వాతావరణంలో అసెంబ్లీ జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కావాలి అని. కానీ టైం అంతా కూడా మీరు చూసే ఉంటారు, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటము సహజంగా. మీరు చూడండి, ఒకవేళ అపోజిషన్ ఎలాంటి పరిస్థితి వస్తుంది అని అంటే ప్రతిరోజు సస్పెండ్ చేయించేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే ఈ చెప్పనివ్వకుండా అడ్డుపడతాం. వాళ్ళు సస్పెండ్ చేసినాకైనా చెప్పొచ్చు, సస్పెండ్ చేసినా కూడా వాళ్ళే చూస్తుంటారండి. సస్పెండ్ చేసినా కూడా తిట్టకూడదు కదా. ఇది ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు కొంత బయటికి వెళ్ళినా ఇలాంటి వాతావరణం కామ్గా ఉన్నప్పుడు కనీసం ఇలాంటి రైతాంగ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇండస్ట్రియల్ పరంగా ప్రతి సబ్జెక్టు జనరల్గా. కానీ సార్ ఒక భావన ఏర్పడిపోయింది ఇప్పుడు అసెంబ్లీ అంటే జనరల్గా. ఏమంటే 4 మంత్రులు ఉన్నారు, ఎప్పుడు ఎవరినో ఒకళ్ళు బూతులు తిడతానే ఉంటారు. మంత్రుల లెవెల్లో ఆ స్థాయిలో మాట్లాడకూడదు కదా. ఇది ముందు వినటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది గవర్నమెంట్ అండి. ఇప్పుడు మన ఫాలోవర్స్ బాగుంటేనే మన నాయకుడు బాగుంటాడు. ఫాలోవర్స్ చండాలంగా బిహేవ్ చేస్తుంటే నాయకుడి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా. అది ఖచ్చితంగానండి. అసెంబ్లీ అన్నది పబ్లిక్కి అది ఉపయోగపడేగా ఉండాలి. ప్రతిపక్షం క్వశ్చన్ చేయాలా, ప్రభుత్వం సమాధానం చెప్పాలా, అది హుందాగా ఉండాలా. ఇంతకుముందు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్స్ ఇచ్చేవారు. వాజ్పేయి లాంటి వారు, జైపాల్ రెడ్డి గారు లాంటి వారు, వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి, మనకి సుందరయ్య గారు మాట్లాడింది ఇప్పటికీ చదువుతారు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి మాట్లాడారు, బ్రహ్మాండంగా ఉంటుంది. అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడారు, స్పీచ్ పెద్ద స్పీచ్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. 40 minutes ఏమో మాట్లాడారు. అయ్యి స్పీచ్లు అండి. సుందరయ్య గారు 1.5 గంట మాట్లాడారు. అప్పుడెప్పుడో మన కృష్ణమేనన్ గారు 1:75 నిమిషాలు, 1:50 నిమిషాలు మాట్లాడారని చెప్తారు పార్లమెంట్లో. ఆ స్పీచ్లు మాట్లాడారంటే దాన్ని ఒక స్పీచ్ని ఎంకరేజ్ చేసేటువంటి, ఖచ్చితంగా బెస్ట్ పార్లమెంటేరియన్ అసెంబ్లీలో బాగా మాట్లాడేటువంటి వారిని కూడా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి కూడా రావాలని. వాజ్పేయి గారు రిజైన్ చేసిన రోజు మాట్లాడిన చూడండి, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆ స్పీచెస్లో, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వారు, కొంతమంది స్పీచెస్ అది అందరికీ సీనియర్గా, అందరూ అలా ఉండాలి కదా. అంటే మీరు ఇంటర్నల్గా మాట్లాడుకునేటప్పుడు బాబు ఇది చేయొద్దని చెప్పాలటువంటి ప్రయత్నాలు ఎవరు ఇప్పుడు పబ్లిక్ కోరుకోరు కదండి. ఇప్పుడు ఒకటి ఖండించవలసినటువంటి అవకాశం వచ్చినప్పుడు నాయకుడిగా ఒకవేళ గమ్మున ఎవరన్నా తొందరపాటు మాట్లాడినా స్పీకర్ కానీ లేదు ముఖ్యమంత్రి గారు కానీ దాన్ని అది కోరుకోమండి. ఎవరో చెప్తుంటారు ఇది కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడుతుంది, ఎవరో హద్దులు దాటి మాట్లాడొద్దు అని ఖచ్చితంగా చెప్తుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎంతసేపు దాన్ని సైడ్ ట్రాక్ చేయాలి అని అంటే ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూ తీసుకురావాలనే పొలిటికల్ స్ట్రాటజీలోనే బిహేవ్ చేస్తున్నారు తప్ప ఎదుటోడు గడ్డి తిన్నాడని మనం గడ్డి తినక్కర్లేదు కదా. వాళ్ళు ఏదో చేస్తే మనం చేయకూడదు కదా, మనం ఉండాలి కదా. అందులో బాధ్యత మనది, అపోజిషన్ వాళ్ళది బాధ్యత కదా, మనది ఎక్కువ బాధ్యత. ఇప్పుడు 100% సార్. ఇప్పుడు మీరు అన్నారు యాజ్ ఏ చీఫ్ విప్గా బీఏసీ సమావేశం పెడతాం సార్. అసలు అసెంబ్లీ ఎలా జరగాలి, ఎన్ని సబ్జెక్టులు తీసుకోవాలి, అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్స్ని, ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ అందరూ కూర్చుంటాం, ఉన్నటువంటి మంత్రులు అందరూ బీఏసీ కమిటీ కూర్చుంటాం. ఎజెండా ఈ వారం రోజులు ఏమేమి సబ్జెక్ట్స్ పెట్టాలి, ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎంత టైం ఇవ్వాలి, మీరు సహకరించండి, మీరు అడిగిన దానికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అని మేము కూడా చెప్తామండి. గవర్నమెంట్ తరఫున మీరు ఏం అడుగుతారో అడగండి, అడిగిన దానికి హుందాగా మేము సమాధానం చెప్తాం. మీరు అలా ఒక టైము షెడ్యూల్ చేసుకుంటాం. కానీ అక్కడికి వచ్చేటప్పటికి మమ్మల్ని ఇంటర్నల్గా మాట్లాడుకున్నది వేరు, పబ్లిక్గా వచ్చేటప్పటికి
పొలిటికల్గా తీసుకొస్తుంటారు. ఫస్ట్ రావడంతో సబ్జెక్ట్ ఏం చేయగలిగేటువంటి పరిస్థితి అండి. స్పీకర్ కూడా మేము గవర్నమెంట్ రన్ చేసేవాళ్ళం, వాళ్ళు అడగాల, దానికి సమాధానం చెప్పాలా. ఇది పబ్లిక్ చూస్తుంటుంది. ఇది ఎంతో ఖర్చు పెట్టి అసెంబ్లీని నడుపుతాం, చిన్న విషయం కాదు కదండి. బోల్డ్ అంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్. అవును. కానీ దాన్ని చూసేటువంటి క్రమంలో మాకే బాధేస్తూ ఉంది. దాన్ని పక్కదారి పడుతుంది అసెంబ్లీ సమావేశాలు అన్నటువంటి భావన. మీలో కలిగిన భావన మాలో కూడా ఉంది వాస్తవం. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ చెప్పారు, హెల్త్ చెప్పారు. ఈ రైతులకి ఏం చేస్తున్నారు? వ్యవసాయమే కదా, మన దేశం అంతా వ్యవసాయం మీద ఆధారపడి, పర్టికులర్గా ఆంధ్ర కూడా వ్యవసాయమే. అంటే మీరు వాస్తవంగా ఇవన్నీ పబ్లిక్కి తెలియవలసినటువంటి అంశాలండి. ఇప్పుడు మీరు అన్నారు రైతాంగ పరంగా ఇవాళ మనకి బైఫర్కేషన్ అయ్యాక ఓన్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ సెపరేట్ స్టేట్, దీని గ్రోత్ కావాలా. తెలంగాణకు అయితే హెడ్ క్వార్టరు హైదరాబాదు, ఇండస్ట్రియల్గా కానీ ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది. మనకు ఓన్లీ అగ్రికల్చర్ మీద ఆధారపడాలి. ఈ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆలోచన చేస్తున్నాం ఎలా దీన్ని తీసుకెళ్ళాలి. అగ్రికల్చర్ ఎంతో ఇప్పుడు ఈ 13 జిల్లాల్లో ఫిష్ కల్చర్, ప్రాన్ కల్చర్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. అగ్రికల్చర్కి వచ్చేటువంటి టోటల్ 40 లక్షల హెక్టార్లో వచ్చేటువంటి ఇన్కమ్ కన్నా 8 లక్షల హెక్టార్లో వచ్చేటువంటి రొయ్యలు, చేపల మీద ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. దీన్ని ఎంకరేజ్ చేయాలి. మనకు ఉన్నటువంటి సోర్స్ని పెంచాలి. అగ్రికల్చర్కి ఎలా అయితే మనం బెనిఫిట్స్ ఇస్తున్నామో అదే రకంగా మనము అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరించాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి అగ్రికల్చర్కి, రైతులకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ సున్నా వడ్డీ అంటే రైతులకి తనకు సపోర్ట్గా ఫస్ట్ టైం దాళమప్పుడు సారవాప్పుడు అంటే కోతలు ఉడుపులు ముందర కూలి పనికి నెతుక్కునేవాళ్ళం రైతులు. అవును. కానీ ఈ రోజున 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. తిరిగి ఇవ్వక్కర్లేనటువంటి 3 విడతలుగా తనకు ఒక మోరల్ సపోర్ట్. ఇప్పుడు పిల్లవాడి తల్లికి ఎలా అయితే మనము చదివింతానికి వేస్తున్నామో అలా రైతుకి కొంత సపోర్ట్గా మనము 13,500 రూపాయలు ఒక సంవత్సరానికి డబ్బులు ఇస్తున్నాం. అతను అప్పు తీసుకుంటే అప్పుకి వడ్డీ లేనటువంటి. మా ఏరియాస్లో కెలామిటీస్ ఎక్కువ, సైక్లోను, ఫ్లడ్స్, ఒకవేళ ఎప్పుడు ఇలాంటివి. గతంలో ఇన్సూరెన్స్ కట్టినటువంటి రైతు కట్టుకోవాలా, ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేది. చాలామంది రైతులకి అసలు ఇన్సూరెన్స్ అంటే తెలియదు, డబ్బు కట్టి ఇన్సూరెన్స్ చేయించుకోవటం పెద్ద ఇష్టపడేవారు కాదు. కానీ ఈరోజు గవర్నమెంటే ఇన్సూరెన్స్ చేసి ఎవరైతే ఇలాంటి డ్యామేజ్ వచ్చి సైక్లోన్స్ కానీ కెలామిటీస్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా చేయటం, ఆ నష్టపరిహారం ఇవ్వటం. ఇన్సూరెన్సే కాదు, డ్యామేజ్ అయింది ఇమీడియట్గా ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారము గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏర్పాటు. ఇది వరకు సంవత్సరం పట్టేదండి, 2 సంవత్సరాలు పట్టేది ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవ్వాలంటే. ఇప్పుడు 3 మంత్స్ లోపులోనే ఈ కెలామిటీస్ ఏవి చూసుకోండి, 3 మంత్స్ లోపులోనే ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవ్వటం. ఇలాంటి మోరల్ సపోర్ట్ చేయటం వల్ల అగ్రికల్చర్ గ్రోత్ కూడా గతానికి ఇప్పటికి బాగా పెరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైయెస్ట్ పీక్కి వెళ్ళింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చాక ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల కొంతమేర అగ్రికల్చర్లో కెలామిటీస్ వస్తే ఇంకెవరో ఏం చేయలేము. కానీ ఎక్కువగా ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆదుకునే విధానంలో చాలా మార్పు వచ్చింది. 2, ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉందో ఫిష్ అండ్ ప్రాన్ కల్చర్కి బాగా ఊతమిస్తూ ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన మౌలిక ఏంటంటే అదేమి ఇన్సూరెన్స్ చేయలేము. అగ్రికల్చర్గా ఉన్నా కూడా ఇన్సూరెన్స్ చేయలేనటువంటి విషయం. మోరల్గా ఎక్కువ కరెంటు వాడకాన్ని, పర్మిషన్స్ ఇవ్వటాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇవాళ సబ్సిడీ ద్వారా ₹1.5కే కరెంట్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ ₹3.80 ఒక యూనిట్ ధర. కానీ ₹1.5కే ఆ రైతుకి ఇవ్వటం వల్ల సగం బర్డెన్ రొయ్యల రైతులు, చేపల రైతులకి తగ్గిందండి. అందువల్ల కల్చర్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా, కరోనా టైంలో అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా నిలబడిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఇండియాలోనే ప్రాన్ ఫిష్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ మనం స్టేట్ ఫస్ట్, ఎక్కువ పర్సంటేజ్ మనం ఆక్యుపై చేసాం. దీన్ని ఎంకరేజ్ చేయటం వల్ల వాస్తవంగా స్లమ్ ఈరోజు అయితే
రైతులందరూ కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది, అందరూ కూడా మళ్ళీ భయపడేటువంటి పరిస్థితి. ఎనీహ్యావ్ ఇలాంటి టైంలో కూడా ఇలాంటి సబ్సిడీలు ఇవ్వటం వల్ల, రైతుని ఎంకరేజ్ చేయటం వల్ల ఆటోమేటిక్గా గ్రోత్ పెరిగింది. కానీ ఈ కల్చర్ వీళ్ళు రొయ్యలు చేపల వాళ్ళు మీరు చేయట్లేదు, ఈ ప్రభుత్వం మాకు చేయట్లేదు అని చెప్తూ ఉంటారు. అంటే విమర్శించి ప్రతిదానికి ఉంటుందండి. అంటే గతంలో చేశారా పోనీ? గత గవర్నమెంట్లో ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేదు. ఇప్పుడు మీరు ఇందాక ఎడ్యుకేషన్ చెప్పారు, వాళ్ళు చేయింది మీరు చేశారు, అట్లా మీరు చేయాలి తప్ప వాళ్ళు చేయలేదనే మాట అనుకో. అందుకేనేనండి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇంతమందికి ఇలా సబ్సిడీ ద్వారా ఇవ్వటం చిన్న విషయం కాదు కదా. ఇవాళ 1 year 1150 కోట్లు, లాస్ట్ ఇయర్ కరెంట్ సబ్సిడీ ఓన్లీ ఫిష్ అండ్ ప్రాన్కి ఇచ్చినటువంటి కరెంట్ సబ్సిడీ 1150 కోట్లు. 1150 కోట్లు ఇంతవరకు ఇచ్చింది. గత సంవత్సరం 750, అంతకుముందు సంవత్సరం 550, 3500 కోట్లు టోటల్ అవుతే ఈ ఒక్క సంవత్సరంలోనే 1150 కోట్లు సబ్సిడీ ద్వారా ఇచ్చాం. ఇప్పుడు కరెంట్ అంటే గుర్తొచ్చింది, కరెంట్ మీటర్లు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన మీటర్లు పెట్టాలంటున్నారు. అది మామూలుగా 1000 రూపాయలు ఉంటే మీరు 30,000 20,000 తీసుకుంటున్నారు అని చెప్తారు. అసలు మీటర్లు పెట్టకూడదని చాలా గవర్నమెంట్లు అంటే మీరు ఎందుకు పెడదాం అనుకున్నారు? పెడితే ఎక్కువ రేట్లు ఎందుకు పెడదాం అనుకున్నారు? దాంట్లో మీకు కమిషన్లు వస్తున్నాయా? గవర్నమెంట్కి వస్తున్నాయా? మీకు వస్తున్నాయా? ముఖ్యమంత్రికి వస్తున్నాయా? అంటే కరెంటుకు సంబంధించి ఇది ఒక స్టేట్ గవర్నమెంటే తీసుకునేటువంటి పాలసీ కాదండి. కొంత స్టేట్ గవర్నమెంట్ అవుతే కొంత సెంట్రల్ గవర్నమెంట్. ఇదివరకటికి ఇప్పటికీ మౌలికమైన మార్పులు వచ్చినాయి. ఎందుకనంటే అసలు పవర్ జనరేషన్ ఉత్పత్తి కొంత అవుతే వినియోగం బాగా పెరిగిపోయింది. ఇవాళ బాగా కన్వెన్షన్ బాగా ప్రతి చిన్న విషయానికి పవర్ని ఉపయోగించుకుంటాం. దానివల్ల మనం ఎక్కువ వాడకం అలవాటు అవుతూ ఉంది. దానికి సరిపడా ట్రాన్స్ఫార్మర్స్ అవసరం అవుతూ ఉన్నాయండి. ఇప్పుడు అగ్రికల్చర్ అయినా మీరు ఇండస్ట్రియల్ పరంగా మామూలు సామాన్యుడి వినియోగం ద్వారా కూడా బాగా పెరిగిపోయింది, వాడకం పెరిగిపోయింది. ఇది వరకు 200 యూనిట్లు దాటితే ధనికుడు లెక్క గత గవర్నమెంట్లో. మనం ఇప్పుడు 300 యూనిట్లు దాటినా కూడా 300 యూనిట్ల వరకు 200 నుంచి 300 యూనిట్ల వరకు పేదవాడు ఉపయోగించుకోవచ్చు. దాటితే దానికి లెక్క ఏర్పాటు చేస్తాం. అలాగా పెంచినా కూడా 200 నుంచి 300 పెంచినా కూడా ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి ఎక్కువ వాడకం వల్ల జనరల్గా కరెంట్ బిల్లు పెరుగుతూ వస్తాం. గతంలో లైటు ఫ్యాన్ ఉంటే చాలు అనుకునేవాడు. తర్వాత టీవీ వచ్చింది, ఫ్రిడ్జ్ వచ్చింది. ఇప్పుడు వినియోగం ప్రతిదానికి ఏసీకి వెళ్ళిపోయాడు సామాన్యుడు. ఎందుకు అవసరం అవుతాం. దీన్ని మనము గతంలో ఫ్యాన్కి లైట్కి ఏర్పడేటువంటి కరెంటు అతి తక్కువ, ఇవాళ పెరుగుతాం. దీన్ని చూసి ఇది ఏదో గవర్నమెంట్ పెంచింది అనుకుంటాం, కరెక్ట్ కాదు కదండి. దానిలో వినియోగం పెరిగింది, దాన్ని బట్టి ఫీజులు కొంత గత గవర్నమెంట్లో కట్టవలసినటువంటి లోన్స్ తీసుకుని పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువ బర్డెన్ పడింది, పెనాల్టీలు పడినాయి గతంలో కట్టకపోవటం వల్ల. 2014 నుంచి 2018 వరకు కట్టవలసినటువంటి కరెంటు బకాయిలు లోన్స్ వల్ల ఈ రోజున ఆ పెనాల్టీలు పడటం వల్ల కొంత మనం గవర్నమెంట్ రావడంతో పెంచితే ఈ చెడ్డ మనకెందుకు వస్తుంది అనుకుంటేటప్పటికి ఆటోమేటిక్గా ఈ సంవత్సరం దాని మీద బాగా ఒత్తిడి. అది ఎట్ట కుదురుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్లో మీరున్నారు. అవునండి. ఈ 4-5 ఏళ్ల కింద నేనున్నాను ఈ ఇంట్లో. నేను బకాయి కట్టకుండా వెళ్ళిపోయాను. ఆ బకాయి మీ నెత్తినేయటం కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ కదా సార్, గవర్నమెంట్ కడతలేదు. ఏ గవర్నమెంట్ అయినా ఒకటే, గత గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ లోన్ తీసుకుంది, గవర్నమెంట్ కట్టవలసింది. అది సరే, ఇప్పుడు వినియోగదారుడికి వేస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఎగ్గొట్టి వెళ్ళా ఇక్కడ మీకు వేస్తున్నారు. ఇప్పుడు నా బిల్స్ చూశాను నేను కొన్ని. నేను కట్టాల్సిన బిల్లు నేను కట్టకపోతే ఇప్పుడు మీరున్నారు కాబట్టి, ఆక్యుపేషన్లో ఉన్నారు కాబట్టి మీకు వస్తుంది. ఇది ఎంతవరకు ధర్మం? అంటే అది పర్టికులర్గా అలా ఉండవు. ఎందుకనే చాలా చోట్ల చాలా మందికి ఉంది దాని మీద. ఇప్పుడు నాకు బిల్లులోనే దాని డేటా అంతా వివరణగా ఇస్తున్నది. దేనికి ఎంత ట్యాక్స్ పడుతుంది, దేనికి ఎంత పెనాల్టీ, ఇదంతా వస్తుందండి. చాలామంది ఈ రోజున మమ్మల్ని కూడా పబ్లిక్లో అడుగుతూ ఉన్నారు. దాన్ని చాలా డిస్కషన్ కూడా అసెంబ్లీలో కూడా దీని మీద డిస్కషన్ జరిగింది. వాస్తవంగా అయితే జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి ఎలా వినియోగం పెంచాలని కూడా మనం బయట నుంచి కొనకుండా
పెంచాలన్న దాన్ని కూడా అయ్యారు సార్. అది ఇప్పుడు ఈ బిల్లుల ప్రాబ్లం ఏమంటే ఇండివిజువల్స్ కదా, రేపు ఓట్లకు మీకు ఇవన్నీ తేడాలు ఉంటాయి కదా, అవునండి. ఇటువంటివన్నీ వినియోగదారుడు వాడి బాధ్యులు కాని వాళ్ళకి డబ్బులు కట్టాల్సి వస్తుంది, పెనాల్టీ అవుతుంది, అది వాళ్ళకి సంబంధం లేకుండా, అది ప్రాబ్లం. సంబంధం లేనటువంటి వ్యక్తికి 8 మంది ఎప్పుడైతే కరెంటు వినియోగంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆటోమేటిక్ మీటర్ వినియోగంలో ఉంది, మీటర్ వినియోగంలో ఉంది, వినియోగదారుడు మారుతున్నాడు. అంటే ఇప్పుడు అది సాధారణంగా ఎక్కడో రేర్. అది ఎందుకనంటే 100% చూసుకుంటే అది చాలా తక్కువ మందికి ఉంటుంది, అంత ఎక్కువ మందికి ఉండొచ్చు. మనం డివియేట్ అయ్యాం. నేను ఆ పాయింట్ ఇది కాదు. రైతులకి కరెంటు మీటర్, వాటర్ మీటర్లు పెడుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ చేస్తే చాలా స్టేట్స్ రిజెక్ట్ చేసినాయి, కొన్ని స్టేట్లు పెట్టినాయి, తెలంగాణ రిజెక్ట్ చేసింది, ఇక్కడ పెడతామన్నారు. ఆ మీటర్కి రేటు అది కూడా 5,000 ఎంతో అంటే మీరు 30,000 చేస్తున్నారు అనేది ఆ వినియోగం. అంటే కొన్ని పాలసీస్, సెంట్రల్ గవర్నమెంట్స్ పాలసీస్ ఓవరాల్గా మనకి ఒత్తిడి వస్తూ ఉంటుందండి. ఇప్పుడు వారి దగ్గర మనం తీసుకుంటున్నాం, కరెంట్ వినియోగించుకుంటున్నాం, అందువల్ల మన మీద ఈ టార్గెట్ నేషనల్ వైడ్ పాలసీస్లో అన్ని స్టేట్లు ఇంప్లిమెంట్ చేయాలని జనరల్గా చేస్తున్నారు. కొన్ని స్టేట్స్ రిజెక్ట్ చేసినట్టు మనం రిజెక్ట్ చేయొచ్చు కదా, ఇది పాలసీ డెసిషన్ కిందే తీసుకుంటున్నాం. అది పూర్తిగా నాకు ఇంకా దాన్ని డెప్త్లోకి వెళ్ళలేను, కానీ అది పాలసీ డెసిషన్ కిందే తీసుకుంటున్నాం. మనకి సాధారణంగా కొన్ని సార్ మీ నోటీస్కి వచ్చినట్టు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. మీటర్లు ఏదో 5,000 ఎంతో ఉంటుంది, మీ దగ్గర మీ గవర్నమెంట్ 15,000 20,000 చేస్తున్నారు అంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అని అభియోగం. మీ నోటీస్కి వచ్చి ఉండొచ్చు, రాకపోతే ఇప్పుడు తెలుసుకుంటాం, సరే భవిష్యత్తులో కనుక్కోండి. తర్వాత సార్ అంటే రైతాంగ పరంగా తీసుకున్నట్టు అసలు నేనన్న ఇదే ఇష్యూస్లో ఇంకొక మెరికల్ ఏ గవర్నమెంటు ఎప్పుడూ చేయనటువంటి పాలసీ, కోస్టల్ ఏరియా మనకి ఎక్కువ తీర ప్రాంతం అన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ డీనమోనా పట్టాలుగా, రకరకాల పట్టా భూములుగా, చుక్కల భూములుగా, ఈనాం భూములుగా, స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి రైతు వ్యవసాయం చేసుకుంటున్నాడు, అనుభవిస్తున్నాడు, కానీ హక్కుదారుడిగా లేడు. లక్షల ఎకరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజుల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ గవర్నమెంట్ లాక్కుని పేదలకు ఇచ్చేటువంటి ప్రక్రియ చాలా మటుకు చేయడానికి ప్రయత్నం చేసింది, కొన్ని చట్టాలు చేసింది. అలాగే గవర్నమెంట్ భూములుగా, అటవీ భూములుగా ఉన్నటువంటి ల్యాండ్స్ని సాగులో చేసుకోమని ఎస్టీలకి కొన్ని చట్టాలు, కనవ ఉన్నటువంటి ల్యాండ్ అన్నిటి చట్టాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఉన్నారు. కానీ ఫస్ట్ టైం ఏదైతే ఇప్పటి వరకు ఓన్లీ అనుభవించమని ఇచ్చినటువంటి భూమిని సర్వభక్తులు కల్పించేటువంటి ఒక జిరాయితీ భూమిగా చట్టాలను మార్పు చేసినటువంటి గవర్నమెంట్ ఒక్క ఏపీ గవర్నమెంట్. ఈ రోజున లక్షలాది ఎకరాలు ఇవాళ నా నియోజకవర్గంలో చాలా ఫారెస్ట్ ల్యాండ్ కానీ, అసైన్ ల్యాండ్ కానీ, డి నమూనా పట్టాలు, డీకేడీ పట్టాలు, సి నమూనా పట్టాలు, ఇలాంటి చాలా భూములు, ఈనాం ల్యాండ్స్ ఇవన్నీ రైతులు అనుభవించడం వరకే ఉంది. ఎకరం 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఏదైతే పట్టా భూమి ఉందో దాని రేటు, ఇదే జిరాయితీ భూమి ఉంటే 60 లక్షల నుంచి 70 లక్షల వరకు అంత వ్యత్యాసం ఉంటుంది. ఇది అమ్ముకోవడానికి లేదు, బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి లేదు, కొడుకులకి వారసత్వంగా ఇవ్వడానికి లేదు, కూతురికి పసుపు కుంకాలుగా ఇవ్వడానికి లేదు, కొనకూడదు, అమ్మకూడదు, కండిషన్ పట్టా అనుభవించడం వరకే. ఏళ్ల ధర్మం నుంచి అనుభవిస్తాం. కానీ ఈ రోజున ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, ఎవరైతే ఆ పట్టా భూములుగా ఉన్నాయో 20 సంవత్సరాలు దాటితే వారందరినీ ఓనర్షిప్ జిరాయితీ భూమిగా కల్పించాం. అంటే ఒకేసారి 15 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి ల్యాండ్ నీకు 70 లక్షల రూపాయలు చేసేటువంటి అవకాశం కల్పించాం. నా ఏరియాలో సుమారు 20,000 ఎకరాలు ఇలా ఇవ్వబోతూ ఉన్నాం, కొన్ని ఇచ్చున్నాం. అంటే ఒక రైతుకి ఇంతకన్నా ఏం చేయగలం? అది ఏ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పని అండి. ఇది మీరు చూసుకోండి, ఇలా ఒక గవర్నమెంట్ ల్యాండ్ని జిరాయితీ భూమిగా ఇవ్వటం అన్నది చాలా చట్టాల్లో నిబంధనలు ఉన్నాయి. కొన్ని కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి చట్టాలు ఉన్నా, మన స్టేట్ పరిధిలో ఉన్నటువంటి చట్టాలను అమెండ్ చేసి ఇవ్వటం, పేదవాడికి ఇవ్వటం అన్నది అందరికీ ఉండదు సార్. అసలు ఇవ్వాలి అన్నటువంటి పాజిటివ్ మైండ్ సెట్ అందరికీ ఉండదండి. అది రాజశేఖర రెడ్డి గారిలో చూసాము,
మళ్ళీ ఆ పాలసీస్ రాజశేఖర రెడ్డి గారిని మించి ఒక 2 అడుగులు ఎదరకేసి జగన్మోహన్ రెడ్డి గారిలో చూస్తూ ఉన్నాం. అల్టిమేట్గా పొలిటికల్ పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి, ఎలక్షన్ వచ్చేటప్పటికి జనరల్గా జరుగుతుంటాయి. కానీ దగ్గర నుంచి చూసినటువంటి ఒక పొలిటికల్ లీడర్గా ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం లాంగ్ రన్లో అది బాగా ఈ స్టేట్కి ఉపయోగపడుతుంది, ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఇది అడ్మినిస్ట్రేషన్లో ఒక సమూలమైనటువంటి చరిత్రే. ఖచ్చితంగా జగన్ గారిని చూసి ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎన్నో స్టేట్లో రాబోతూ ఉన్నాయి. ఇలాంటి ఆరోగ్యశ్రీ, విద్యా వ్యవస్థ, లేదు ఇప్పుడు నేను రైతులకు చెప్పినటువంటి ఈ మౌలిక మార్పులు ఎన్నో ఇతర రాష్ట్రాల్లో కూడా అవలంబించబోతా ఉన్నారు. ఇది ఈ జగన్ గారి మీరు మనం 2-3 సబ్జెక్టుల్లో నేను మీకు జగన్ గారి మీద ఇంత బాగా చెప్తున్నారు. జగన్ గారు అసలు మిమ్మల్ని ఎవరిని కలవరంట కదా, కలుస్తారు అసలు ఎప్పుడన్నా? ఎన్నిసార్లు కలిసారు? మీ చీఫ్ విప్ కదా, ఎన్నిసార్లు కలిసి ఉంటారు ఆయన్ని? ఇప్పుడు సహజంగా మైండ్ సెట్, ఇప్పుడు నేను మొన్నటి వరకు నేను ఎమ్మెల్యే కాకముందు నేను పొలిటికల్ లీడర్ని, పార్టీ నాయకుని. నా దగ్గరకు ఓన్లీ నా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులే నా దగ్గరకు వస్తారు. అందరూ రారు, అన్ని పార్టీలు రారు. నేను ఒక పార్టీ లీడర్గా ఉన్నా, నా వరకు నా అనుచరులు, నా ముఖ్యులు, నాకు కావాల్సినటువంటి పార్టీ వాళ్ళు వస్తారు. నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా, చీఫ్ విప్గా ఉన్నా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో బాధ్యతగా ఉన్నా. ఇప్పుడు నా దగ్గరికి అన్ని పార్టీల లీడర్స్, అన్ని పార్టీల పబ్లిక్ నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా రిప్రజెంటేషన్ చేసుకుంటారు. నేను అలా అని పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అన్నిటికి నేను ఇప్పుడు అందరికీ ప్రతినిధిని. కానీ నాకు అందరినీ కలిసేటువంటి సమయం తక్కువగా ఉంది. ఇప్పుడు నేను కొంత చీఫ్ విప్గా ఒక 2 రోజులు విజయవాడలో ఉండవలసి వస్తూ ఉంది. ఇదివరకు అయితే ఫుల్ టైం నర్స్పూర్లోనే ఉండేవాడిని. ఇప్పుడు నేను 2-3 రోజులు మినిమం నేను అమరావతి వెళ్ళవలసిన అవసరం ఉంది. నా పబ్లిక్ యాక్సెస్ ఆటోమేటిక్గా నాకు తగ్గుతుంది. నేను ఇదివరకు విలేజ్ వెళ్ళి ఆ విలేజ్లో పడుకునేవాడిని అండి. ఎందుకు? పబ్లిక్ తోటి ఒక పొలిటీషియన్ కాదు, నేను ఒక విలేజ్ వెళ్ళి ఆ విలేజ్లో పడుకునేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఆ టైం సరిపోవట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రిగా కూడా పొలిటికల్ లీడర్ కాదు ఈ రోజున. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రోజు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఎత్తు, పబ్లిక్లోకి వెళ్ళాలి అదొక ఎత్తు, నాయకులను కలవాలి అదొక ఎత్తు. దాని లిమిట్స్ని అర్థం చేసుకునే వాళ్ళకి అయితే ఎటువంటి ఆలోచన రాదు. ఇప్పుడు నాలాంటి వాడు నేను అవసరమైతే కలవాలి ముఖ్యమంత్రి గారిని, ఎనీ టైం వెళ్తున్నా, ఆ ఇబ్బంది లేదు. కానీ కొంతమందిలో అలాంటి వాతావరణాన్ని కల్పించడం, ఒక వ్యతిరేక భావం కల్పించడం, జగన్ గారు అంటే ఓ ముద్ర క్రియేట్ చేయటం, మాట్లాడే విధానంలో క్రియేట్ చేయటం, దగ్గరగా ఉండేవాళ్ళకి ఆ లోపం ఏంటో తెలియదు. ఈ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న ఇష్యూని పెద్ద చేయటంలో అది నేను అనుకుంటాం ఒక దుష్ప్రచారంలో భాగమే అనుకుంటున్నాను. అయితే నాకు మొన్న వీడియో వచ్చింది. ఇప్పుడు మీరు పేదలకి అంటే ఇందాక గుర్తొచ్చింది, ఆ పేదలకి ఇళ్ళు ఇస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ చాలా బ్యాడ్గా ఉంది, చేత్తో కొడితే పడిపోతున్నాయి ఇళ్ళు. నా వీడియో ఉంది, మీకు కావాలని చూపిస్తాను. అంత బ్యాడ్గా కన్స్ట్రక్షన్ జరుగుతుందా? మీరు ఎవరిని సూపర్వైజ్ చేయిస్తారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమ్మెల్యే, ఇక్కడ పేదలకు ఇళ్ళు జరుగుతుంటే మీరు ఎప్పుడు ఇళ్ళు అక్కడ విజిట్ చేసి చూసారా? చూసినప్పుడు నిజంగా అంత బ్యాడ్గా కన్స్ట్రక్షన్ జరుగుతుందా? అంటే మీకు ఈ ఇష్యూల్లో ఎలా చెప్పానో, ఈ హౌసింగ్ ఇష్యూ కూడా ఏ గవర్నమెంట్ చేయనట్టు విధంగా మీరు ఉదాహరణకండి, సాధారణంగా పేదవాడి కళ ఒక సొంత ఇల్లు ఉండాలా, కూలి పని చేసుకొచ్చి ఇంట్లో పడుకుంటే అడిగి ఒక, లేదు ఓ సామాన్య ఉద్యోగి అద్దెలు కట్టుకోలేక రెంట్కే ఆడి జీతంలో ఆడి సంపాదించినటువంటి సంపాదనలో ఎక్కువ రెంట్కి ఫస్ట్ ప్రయారిటీ రెంట్. ఆడి ఖర్చులో ప్రధానమైనటువంటిది ఖర్చు రెంట్. అది తగ్గాల, సొంత ఇల్లు ఉంటే బాగుండు అన్నది అతని ఆలోచన. ఇలాంటి సామాన్యుడికి, రైతుకి ఒక ఇల్లు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించలేము. దీన్ని తగ్గించాలి, ఇది ప్రభుత్వం ఆలోచన. దీన్ని దృష్టిలో పెట్టుకుని టోటల్గానండి 35 లక్షల మందికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించుకోవటం, ల్యాండ్ ఎక్వేషన్ చేయటం, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడన్నా ఉందా గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వటం, గవర్నమెంట్ ల్యాండ్ లేదు అది ₹1,00,00,000 ఎంతైనా పెట్టి కొనటం, ఇవ్వాలన్నటువంటి ఆలోచన. 35 లక్షల మంది ఒకేసారి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాం 35 లక్షల మంది. కానీ 35 లక్షలు కట్టాలి అని అంటే చాలా ఖర్చు అవుతుంది.
దాన్ని పూడ్చాల, రోడ్లు, మౌలిక సదుపాయాలు, నీళ్లు, కరెంటు, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ వేస్తేనే కానీ ఆ కాలనీ నిర్మాణం జరగదు. అవును. ఇదంతా ఒక ఎత్తు. 2, మన కేంద్రం నుంచి ఇచ్చేటువంటి సపోర్ట్ ఓన్లీ ఇల్లుకి ఇచ్చేస్తుంది. ఇంక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ భూమి కొనుగోలుకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ సాయం చేసేటువంటి అవకాశం లేదు. ఇదంతా స్టేట్ గవర్నమెంట్ బర్డెన్ పడి చేయవలసింది. ఓన్లీ 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొంటే సరిపోదని, దానికి 150,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు అవసరం అవుతుంది, ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. అందువల్ల సెంట్రల్ని అడిగితే ఓన్లీ వాళ్ళు సంవత్సరానికి ఇన్నిళ్ళు అని ఇచ్చున్నారు. 12 లక్షల హౌసెస్సే మనకు శాంక్షన్. సంవత్సరానికి 12 లక్షల గాడికి 3 సంవత్సరాల్లో టార్గెట్ పెట్టుకుని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం. ఇవాళ ఇప్పుడు నరసాపురం నియోజకవర్గం తీసుకుని ఓవరాల్ నరసాపురం నియోజకవర్గంలో సుమారుగా ఇక్కడ నరసాపురం నియోజకవర్గం 12,000 హౌసెస్కి ఇళ్ల స్థలాలకి ఇల్లు ఇవ్వాలని ఆలోచన పెట్టుకున్నాం. 10,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. నరసాపురం అర్బన్లో 150 ఎకరాల భూమి కొన్నామండి. 4,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. అసలు 4,500 మంది అంటే నా అర్బన్లో ఉన్నటువంటి ఫ్యామిలీసే 17,000 అండి. 17,000 మందిలో 4,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అంటే ప్రతి 4 కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఇళ్ల స్థలం ఇచ్చాం. ఇళ్ల స్థలం ఇవ్వటమే కాదండి, ఇప్పుడు దాన్ని ఫిల్ చేసి రోడ్లు, మౌలిక సదుపాయాలు, కరెంటు, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇల్లు కట్టించాలి. ఇప్పుడు ఇల్లు కట్టించడం మొదలుపెట్టున్నాం. దీన్ని 150 ఎకరాలు ఫిల్ చేయాలా, ఒకేసారి అయ్యేది కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒకేసారి కొంచెం ప్రయారిటీగా పెట్టుకుని ఇంచుమించు ఒక 30 ఎకరాల భూమి ఫిల్ చేస్తున్నాం. 30 ఎకరాలు కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మీరు అన్నట్టు ఇది ఎక్కడో 35 లక్షల ఇళ్ళు కట్టేటువంటి క్రమంలో దీన్ని ఏమన్నాం, ఎవరన్నా సొంతంగా ఒప్పుకున్నవారు మీరు సొంతంగా కట్టుకుంటే 1,80,000 రూపాయలు వారికి నేరుగా అకౌంట్లో డబ్బేస్తాం. 1,80,000 రూపాయలు. ఈ 1,80,000 రూపాయలు మామూలుగా మీరు కొనాలి అని అంటే సిమెంటు, ఐరన్ గవర్నమెంట్ సబ్సిడీగా ఇస్తా ఉన్నాం. ఇంతకు ముందు అయితే అసలు నువ్వు మొదలు పెడితేనే కానీ ఈ 1,80,000 కాకుండా సిమెంట్ ఈ 1,80,000 మామూలుగా కొనుక్కోవాలంటే అది 2,50,000 అవుతుంది అనుకోండి. సబ్సిడీ ద్వారా ఇస్తున్నాం కనుక 1,80,000కి సిమెంటు, ఐరన్ ఈ 1,80,000లోనే సరుకు ఇస్తున్నాం. దానివల్ల సబ్సిడీ పోను మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,80,000 అవుతుందండి. మామూలుగా అయితే సిమెంట్, ఐరన్ నువ్వు బయట కొనుక్కుంటే గవర్నమెంట్ పని అంతా వాళ్ళకి చేయించుకోవాలి, డబ్బులు వాళ్ళ జేబులో డబ్బులు పెట్టావు. దాంట్లో మెటీరియల్ కాంపనెంట్ 90,000 అవుతాయి, 60,000 రూపాయలు లేబర్ కాంపనెంట్ కింద. లేబర్ కాంపనెంట్ వాళ్ళు పెట్టుకోవాలి, దీంట్లో సరిపోతుందా? దీంట్లోనే ఈ 1,80,000లోనే. కానీ దీంట్లో అప్లాండ్కి మాకు ఈ డెల్టాకి కొంత ఇబ్బంది ఉంటుంది. అప్లాండ్లో స్ట్రక్చర్ వేరు, బేస్మెంట్ స్ట్రక్చర్ వేరు. మాకు డెల్టాలో లూజ్ సాయిల్ ఉన్న చోట బేస్మెంట్. మాకు ఇక్కడ కొంచెం ఎక్కువ అవుతుందండి ప్రాక్టికాలిటీగా. 1,80,000 సరిపోదండి. అయినా కూడా ఎవరైనా సొంతంగా నేను కట్టుకుంటాను అంటే అతను మినిమం 50,000, 1,00,000 రూపాయలు వేసుకుని అతను కట్టుకోవచ్చు. 1,80,000 డబ్బులు ఇచ్చేస్తాం. ఒకవేళ ఎవరైనా కట్టుకోలేనటువంటి వీడియోస్ ఉంటారు, లేదు హ్యాండిక్యాప్స్ ఉంటారు, పూర్ ఫ్యామిలీస్ ఉంటారు, కానీ డబ్బులు ఇచ్చినా కూడా కట్టుకోలేరు. అలాంటివి ఏం చేస్తున్నాము అని అంటే ఎవరన్నా ఒక మేస్త్రిని, ఒక కాంట్రాక్టర్ని పూలప్ చేసి ఈ డబ్బులు అతని అకౌంట్లో వేసి అతను ఇల్లు కట్టేటువంటి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఇచ్చేటువంటి క్రమంలో చాలామంది ఒకళ్ళే అన్ని మొత్తం 1000 ఇల్లు కట్టలేరు కాబట్టి ఓ మేస్త్రిని బట్టి 100 ఇళ్ళు, 50 ఇళ్ళు, 60 ఇళ్ళు ఇస్తాం. ఈ కట్టేటువంటి క్రమంలో ఎక్కడన్నా ఎవరైనా నాణ్యతగా కట్టకపోతే మానిటరింగ్ ఇతని ఆధ్వర్యంలోనే అతని ఇంట్రెస్ట్ తోటే, అతని ఇంట్రెస్ట్ లేకుండా బలవంతంగా ఇల్లు ఎవరికి బలవంతం కాదు. ఇప్పుడు నాకు ఇచ్చారు, మీరు ఇల్లు కట్టాను, స్థలం ఇచ్చారు, కట్టండి, నేను కట్టుకోలేను అన్నాను, మీరు కట్టిస్తున్నారు అంటే ప్రభుత్వం కట్టిస్తున్నారు. సో మీ బాధ్యత కదా అక్కడ సూపర్వైజ్ చేయటం అనేది కూడా మీ బాధ్యతే కదా. సూపర్వైజ్ అట్లా కూలిపోతుంది అంటే దాని బాధ్యత మనం అంటే అదే ఇది ఎక్కడో మచ్చుతోనుగ్గా ఉంటుంటాయి సార్ ఇంత అడ్మినిస్ట్రేషన్లో. కానీ అసలు ఇప్పుడు చాలామంది దీన్నే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇవ్వటం మొదలు పెట్టగానే ఎక్కడో గొయ్యి ఇచ్చారని, లేదు దూరాన్ని ఇచ్చారని, లేదా పల్లం భూమి చూపించి ఇలాంటివన్నీ చేస్తారు. వాళ్ళ కాన్సెప్ట్ అసలు మనసు ఉంది కదా, ఇంతమందికి ఇల్లు స్థలాలు ఇవ్వాలి, 1 సెంటు భూమి, 1.5 సెంటు భూమి
నా పేర పైగా ఇంతకుముందు హిస్టరీలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక ఇళ్ల స్థలం ఎవరికైనా ఇస్తే పట్టా ఇచ్చున్నామండి. ఓన్లీ అనుభవించని ఇచ్చున్నాం. ఇంతవరకు అమ్మటానికి కానీ కొనటానికి కానీ లేదు. ఎన్టీ రామారావు గారు కదా ఇది మొదలెట్టింది, అప్పుడు కూడా పట్టాలే. పట్టా ఇంతవరకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాయే. ఇట్లా ఫుల్ ఓనర్షిప్, ఓన్లీ ఓనర్షిప్ రిజిస్ట్రేషన్ చేసి నువ్వు అమ్ముకోవచ్చు, నువ్వు ఎవరికన్నా నువ్వు నీకు గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ ఒక్క ఈ గవర్నమెంట్లోనే జరిగింది. ఇది చిన్న విషయం కాదండి. అది ఇవ్వటం ఒక మనసు ఉంటే ఇచ్చేటువంటి క్రమంలో లోపాలు ఇంకా తొందరగా చెయ్యాలనుకున్నాం, తొందరగా చేయలేకపోయాం. పూర్తి చేసి మొత్తం నేను మూడు సంవత్సరాల్లో మేము నా కాన్స్టిట్యున్సీలో 12,000 ఇళ్ళు ఇవ్వాలని తాపత్రయంతో ఉన్నామండి. కానీ జరగకపోవచ్చు. కానీ అసలు 1 సెంటున్నర భూమి నా పేరు దస్తావేజ్ ఉందలే అని పెట్టులో ఉంది కదా. కరెక్ట్. నా తోడబుట్టినోడు నా కుటుంబం నాకు ఇవ్వలేకపోయిందే, అత్తోరింటికి పంపలేకపోయారే, ఒక స్థలం లేదే, కానీ ఇవాళ జగన్ గారు ఇచ్చారే అన్నటువంటి సెంటిమెంటు 1 సెంటున్నర ఇవ్వాలి కదా, రేపైనా కట్టుకుంటాను, ఒక గుడిసె వేసుకుంటాను అన్నటువంటి భావన ధైర్యము ఆ మహిళకు ఉంది కదా. అది ఎవరో గుర్తు చేయట్లా. జనరల్గా చూడండి, ఎక్కడో 35 లక్షల ఇళ్లలో ఒక మేస్త్రి సరిగ్గా కట్టకపోతే మొత్తం శాంపిల్గా దీన్ని పరిగణించడము సహజంగా ప్రతిపక్షాలు చేసేటువంటి పని. కానీ ఈ కాన్సెప్ట్ ఉంది, అసలు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి, విలేజా అర్బనా లేకపోతే పెద్ద సిటీసా. ఇవాళ ఇదే అమరావతి లాంటి సిటీలో 50,000 ఇళ్ళు ఒకే చోట ఒక సిటీ ఏర్పడిపోతా ఉందండి. చిన్న విషయం కాదు. 50,000 ఇళ్ళు ఎక్కడైతే అమరావతి రైతులు ఎవరైతే బాధపడ్డారు అన్నారో, ఆ భూమి కొనకూడదు అన్నారో, గవర్నమెంట్ ఇచ్చేస్తుంది అన్నారు. ఇలాంటిది ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పబ్లిక్ గమనిస్తున్నారు. ఆ సెంటున్నర స్థలం తీసుకున్నటువంటి ఆ గృహిణి గమనిస్తుంది, ఇది ఆలోచిస్తుంది, గతంలో ఏ గవర్నమెంట్లోని ఇలా ఇవ్వలేదే, నాకు కనీసం స్థలం ఇచ్చారే అన్నటువంటి భావన సహజంగా లబ్ధి పొందినటువంటి అదే ధైర్యం రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. సో అంత బాగుంది. నా చివరి ప్రశ్న, ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ బ్రహ్మాండం బాగా చేశారు, కానీ ఇది ఏది మీ సొంతం కాదు కదా, ప్రజల డబ్బులే, మన ట్యాక్సులు కట్టిన డబ్బులే కదా. ఎందుకు ప్రతిదానికి మీ పేరు పెట్టుకుంటారు? ప్రతి స్కీమ్ మీద జగనన్న పర్వ, జగనన్న ఇళ్ళు, జగనన్న ఏదో, లేకపోతే రాజశేఖర వైఎస్ఆర్ రాజన్న ఇళ్ళు, ఇట్లా పేర్లు పెడతాం. ఇట్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ. మీ జేబులో నుంచి ఎవరో ఇవ్వట్లేదు. మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పెట్టారు, ఇంకోళ్ళు అట్లాగే పెట్టారు. ఈ ప్రభుత్వాలన్నీ జనరల్ క్వశ్చన్, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని అంటాం కాదు, జనరల్ క్వశ్చన్ ఇది. మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇది సరి అయిన పద్ధత తప్పైన పద్ధత అనేది నా పాయింట్. అంటే ఒక క్వశ్చన్ దీంట్లో, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వం డబ్బే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రభుత్వం డబ్బే, రాజశేఖర రెడ్డి ఏ గవర్నమెంట్లో అయినా ప్రభుత్వం ఉంటే ప్రభుత్వంతో పాటు ప్రజల డబ్బు, ప్రభుత్వ డబ్బులే ప్రభుత్వం. కానీ చాలామంది అవేర్నెస్ లేక, ఇది ఎవరో నా ఊళ్ళో నేను ఇచ్చినట్టుగా, ఇప్పుడు పట్టాలు ఇచ్చాము, స్థలాలు ఇచ్చాము, సహజంగా ఒక అపోజిషన్ సర్పంచ్ ఉన్నాడు, నేను కొనిచ్చాను ఇదంతా నేను ఇస్తున్నాను అంటే, చాలా పబ్లిక్ కింద లెవెల్లో ఇంత డెప్త్గా ప్రతి సబ్జెక్టు ప్రజలందరికీ తెలియదు. చాలామందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఒక ప్రోగ్రామ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టామంటే ఎందుకు పెడతామండి? గవర్నమెంట్ ఇలా చేస్తుంది, ఇన్ని ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానంగా అందరు ఎమ్మెల్యేలు చెప్పకపోవచ్చు, కానీ అందరూ ఆ టైము ఆ బీయింగ్ కుదరకపోవచ్చు. కానీ చేయగలిగింది పబ్లిక్కి వెళ్ళేటువంటి ఆలోచన కావాలి అని అంటే ఒక బ్రాండ్ కావాలి. బ్రాండ్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టుకోవట్లా, పిఎం ఆయోజన, పిఎంఓ, పిఎంఏ అంటున్నట్టే సీఎం అది, సీఎం ఇది అని పెట్టుకోవచ్చు కదా. సెంట్రల్ గవర్నమెంట్ మీ పేరే ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు అదే అనేదండి. ఇప్పుడు మీరు ఉదాహరణగా అన్నారు, ఇప్పుడు మోదీ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజెంటేషన్ ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్గా పెట్టి ప్రతి సచివాలయానికి సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ కార్యక్రమం కింద పెట్టింది. కార్యక్రమంగా పెడుతున్నారు కానీ ఆయన పేరు పెడతలేదు, మోడీ అని పెడతలేదు. నేను అనేది మోడీ పేరు లేకపోవచ్చు, కానీ ఎవరో ఒకళ్ళు వారి నాయకుల పేర్లతోటి గతంలో కూడా స్కీమ్స్ వచ్చినాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఉండగా అన్ని రాజీవ్ గాంధీ గారి పేరు, ఇందిరాగాంధీ గారి పేరు పెట్టేవారు.
ఆయన పెట్టేవారు, ఆయన వాళ్ళ మీద అభిమానం కొద్ది పెట్టి పెట్టేవారు. అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక అన్ని తెలుగుదేశం గవర్నమెంట్ అండి. ఇది చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో చంద్రబాబు పేరు వాళ్ళకి అర్థం అవడానికి ఇది ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని పాలసీస్ తీసుకుంది. ఇప్పుడు అన్నిటికీ ఆ పేర్లు లేవండి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వాటిలో అన్నిటికీ ఆ పేర్లు ఉండకపోవచ్చు, కానీ ఆ బ్రాండు, ఆ విషయము, ఇవన్నీ ఇలా చేయగలిగేమే అని చెప్పుకోవటం, ప్రజల్లోకి ఈజీగా వెళ్ళటానికి ఆ నేమ్స్ని యూజ్ నా ఉద్దేశం ఏంటంటే అలా పెట్టుకోవటం తప్పు. నాయకులు అంటే మీలాంటి నాయకులు దాన్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి, మీ నాయకుడిని మీరు ప్రమోట్ చేసుకోవాలి, మీ పార్టీని మీరు ప్రమోట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరైనా కానీ మీరు ఇందాక చెప్పినట్టు ఎలక్ట్ అయ్యేదాకా మీరు ఒక పార్టీ, ఎలక్ట్ అయిపోయినాక మీరు అందరు ప్రజల మనిషి, ఓటు వేసినా అయిపోయినా ప్రతివాడికి మీరు రిప్రజెంటేటివ్. అది గుర్తుపెట్టుకోవాలి. పగ సాధింపులు, గెత సాధింపులు ఈ మధ్య కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి. సో దాని గురించి ఇప్పుడు చర్చను అనవసరం అనుకోండి, బట్ జరగకూడదు. మనం అందరి కోసం ఎలక్ట్ అయ్యామనే ఫీలింగ్ ప్రతి ఎమ్మెల్యేకి ఉండాలి, మంత్రులకి ఉండాలి అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా. సరే సార్, చాలా థ్యాంక్స్. చాలా బాగా చాలా టైం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం. ఇలాంటి వాళ్ళు అందరితోటి డిస్కస్ చేసే అవకాశం కలిగింది. రైట్, చాలా సంతోషం అండి.